వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. చౌటుప్పల్ విచ్చలవిడిగా పర్మిషన్ లేకుండా స్కూల్ నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విద్యాసంస్థలను సీజ్ చేయాలన్నారు బీసీ సంఘం నాయకులు. చౌటుప్పల్ టౌన్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్కు పర్మిషన్ లేకుండా బుక్కులు అమ్ముతూ క్లాసులు నిర్వహిస్తున్నారు. అడ్మిషన్ల పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచెల్లి 10,000 వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఈ విషయాన్ని బీసీ విద్యార్థి సంఘం నాయకులు తెలుసుకుని పర్మిషన్ లేకుండా బుక్కులు ఎలా అమ్ముతున్నారని అడిగితే శ్రీ చైతన్య విద్యా సంస్థల మనుషులు బీసీ సంఘం నాయకులపై విద్యార్థుల తల్లిదండ్రులపై దాడికి దిగడంతో ఘర్షణ వాతావరణం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిలో విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీ రామ్దేవ్, బీసీ విద్యార్థి సంఘం మహిళా స్టేట్ ప్రెసిడెంట్ కొండే కోటేశ్వరిలను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకుపోయారు. డీఈఓ నారాయణ రెడ్డికి బీసీ సంఘం విషయం తెలియజేస్తే ఎంఈఓ నాగేశ్వరరెడ్డిని పంపి శ్రీ చైతన్య స్కూల్కు సీల్ విధించడం జరిగింది. బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల రక్తం తాగుతున్నారు. బుక్ ఫీజు అని, బడి ఫీజు అని, బస్సు ఫీజు అని, ట్యూషన్ ఫీజు అని, డొనేషన్ ఫీజు అని ప్రైవేట్ విద్యా సంస్థలు దోచుకుంటున్నారు. స్కూల్లో ఎలాంటివి అమ్మొద్దని గైడెన్స్ ఉన్నా అవి పెడచెవిన పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. పేదల సొమ్మును 2005 ఫీజు నియంత్రణ చట్టం అమల్లో ఉన్నా అవన్నీ పట్టించుకోకుండా విద్యార్థులు రక్తం తాగుతున్నారు. అలాంటి ప్రైవేట్ విద్యా సంస్థలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నియమించి ప్రభుత్వ స్కూల్లో మెరుగైన వసతులు కల్పించాలని, ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం మహిళా స్టేట్ ప్రెసిడెంట్ కొండే కోటేశ్వరి, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట నాగరాజు, ముదిరాజ్, సురేందర్, విష్ణుమూర్తి, మల్లీశ్వరి, మానస తదితరులు పాల్గొన్నారు. మొత్తం బుక్స్ తోటి మొత్తం పిల్లలు మొత్తం ఇవన్నీ బ్యాగులు శ్రీ చైతన్య విద్యా సంస్థలు మొత్తం దోచుకుంటున్నాయి పేద వర్గాలు. ఈ స్కూల్కి ఇక్కడ పర్మిషన్ లేదండి శ్రీ చైతన్య విద్యా సంస్థలకు, అయినా దోచుకుంటున్నారు. ఇక్కడ ఒక్కొక్క విద్యార్థి 30,000 రూపాయలు తీసుకుంటున్నాం. విద్యార్థులు దోచుకుంటున్నాయి శ్రీ చైతన్య విద్యా సంస్థలు. ఇంతకన్నా దారుణమైనటువంటి వ్యవస్థ లేదు. ఇప్పటికే 7,800 మంది విద్యార్థులు చంపినటువంటి ఈ శ్రీ చైతన్య బ్యాన్ చేయాలి. దీనికి పర్మిషన్ లేదు. తక్షణమే దగ్గర ఒక్కొక్క డబ్బులు ఎట్లా తీసుకున్నారు అన్న ఎట్లా తీసుకున్నారు? మీరు ఏ రకంగా తీసుకున్నారు? ఈ బుక్స్ ఇలా పర్మిషన్ లేదు.